అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అక్షయ తృతీయ అని దీన్ని ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ దినంగా ప్రకటించినారు. ఇది చాలా పవిత్రమైన దినం అని ప్రజలంతా అనుకుంటుంటే వాళ్ళ యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం, ప్రజల సౌకర్యం కోసము ఈనాడు స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఆ కార్యక్రమాలు సుధాగా మరి ఏం చేసినారో ఎంతో గొప్పగా ఘనంగా జరిగింది కార్యక్రమం. పల్లెల వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఎగ్జామ్స్ రాసేకి వచ్చినారు, ఇంటర్మీడియట్ వాళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి దాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇంత టౌన్లో ఇంత చేస్తున్నారు, పల్లెల్లో మనం మజ్జిగ పోయలేమే, ఇంటికి వచ్చిన వాళ్ళకు వీళ్ళు చూడు ఎంత చల్ల మజ్జిగ ఇస్తున్నారు అని ఆ తల్లిదండ్రులు వాళ్ళు మెచ్చుకుంటూ ఎంతో ప్యాకెట్ పంపిణీ చేస్తే మా కొడుకు కూడా ఒకటి కావాలని కూడా తీసుకొని పరీక్ష రాసిస్తే మా పిల్లలకి కావాలని అనుకున్నారు. కాబట్టి ఇది ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమం అందరూ పాల్గొని దీనికి సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నా శక్తి కొద్దీ, నేను రిటైర్డ్ తెలుగు పండితుడు, నా శక్తి కొద్దీ నేను ఈ సభ్యులకు ఒక 500 ఈ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తూ ఉన్నాను. రోహిణి నక్షత్రము, సూర్యుడు రోహిణి నక్షత్రం మీద మండుతూ ఉంటాడు ఆయన ఎక్కువ ప్రేమతోను. అందువల్ల అటువంటి రోహిణికి రోడ్లు పగులుతాయన్నారు. అటువంటి ఈ ఎండ సమయంలో మంచి మధ్యాహ్న కాలంలో చల్లని మజ్జిగను ఇచ్చి వీళ్ళందరూ ప్రజలకు ఎంతో సహాయం చేసినారు. ఎంతమంది ఆరోగ్యాన్ని కాపాడినారు, ఎంతోమంది దీనికి వడదెబ్బ లేకుండా కూడా ఈ మజ్జిగ తాగి చల్లగా పోయినారు అని ఈ కార్యక్రమం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వైశాఖ మాసము ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల స్ఫూర్తి తరపున సభ్యులందరూ కలిసి చల్లని మజ్జిగ పంచాలనే సంకల్పం చేసుకొని ప్రయత్నం చేసినాము. అందులో చాలామంది పల్లెలలో పిల్లలు, ఆడవారు ఎంతోమంది ఆనందంగా స్వీకరించి మా యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేశారు. దానికి మేమందరం కూడా, మా సభ్యులు మేము అందరూ కలిసి చాలా సంతోషపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.